హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో మేము కొత్తగా ఒక టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 45 డేస్ ఫస్ట్ ఇయర్ అవనియండి, సెకండ్ ఇయర్ అవనియండి, బ్యాక్లాగ్స్ ఉన్ననియండి, లాంగ్ అవుట్ ఫెయిల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. సో మీరు రెగ్యులర్గా ఈ 45 డేస్ కనుక మేము చెప్పే ప్రతి క్లాసెస్ అటెండ్ అయ్యి ఈ క్లాస్ అదే వీడియో ఓపెన్ చేసే ముందు పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారనుకోండి, మీకు బేసిక్ కాన్సెప్ట్ నుండి అంటే నాన్ సైన్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి యూ క్యాన్ గెట్ వితౌట్ ప్రిపరేషన్ కూడా ఎగ్జామ్లో మీరు మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఓకే, సో ఈరోజు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం. ఈ కెమికల్ ఈక్విలిబ్రియం ఫస్ట్ ఇయర్ సంబంధించిన టాపిక్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మీకు దీని నుండి ఎక్కువగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఇందులో వచ్చేవి ఏంటి అంటే వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్, వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్ అండ్ యాసిడ్స్ లైక్ దట్. చూడండి ఒకసారి, ఇక్కడ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, రైట్ టు హోమోజీనియస్ రియాక్షన్స్. వాట్ ఈజ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అండ్ రైట్ టు హెట్రోజీనియస్ రియాక్షన్స్. అండ్ డిఫైన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూమ్ టెంపరేచర్. సో బిఫోర్ ఈ టాపిక్ రాసే ముందు జస్ట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏముంటాయి, నార్మల్గా రియాక్షన్స్, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్. ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అన్నవి ఒక్కటే ఫేజ్లో ఉన్నాయనుకోండి. ఫేజ్ మీన్స్ ఎయిదర్ బోత్ ఆర్ సాలిడ్ ఆర్ బోత్ ఆర్ లిక్విడ్, is nothing but aqueous అని రాస్తాం మనం, ఆర్ బోత్ ఆర్ గ్యాస్. సో ఇలాంటి వాటిని మనం హోమోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అంటారు. సో ఎనీ ఈక్విలిబ్రియం, రైట్, ఈక్విలిబ్రియం స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబర్ ప్రాసెస్ తీసుకున్నారనుకోండి. హ్యాబర్ ప్రాసెస్లో ఏం ప్రిపేర్ చేస్తాం మనం, అమోనియా అన్నది ప్రిపేర్ చేస్తాం. N2 + H2 gives rise NH3 అమోనియా. ఇక్కడ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? 2 నైట్రోజన్స్ ఉన్నాయి. సో ఈ 2 నైట్రోజన్స్ ఇక్కడ వేస్తాం. అప్పుడు 2 3 ఎంత అయ్యాయి మై డియర్ స్టూడెంట్స్? 6 అయ్యాయి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి యూ కెన్ రైట్ 3. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్ ఇన్ స్టేట్, దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్ ఇన్ స్టేట్, దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్ ఇన్ స్టేట్. సో ఇలా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సేమ్ ఫేజ్లో ఉంటే వాటిని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అంటారు. అట్ an equilibrium, reactants and products are in same phase. We called as homogeneous equilibrium reactions. Are you understand? What is homogeneous equilibrium? Right to homogeneous reactions. Ikkada em cheptunnam my dear students? When reactants and products are same phase, either solid or solid, or liquid or gas. So at an equilibrium, the reactants and products are in same phase. We called as homogeneous equilibrium reactions. Example em cheptam my dear students? First demo Haber process, inkoti enti hydrogen plus I2. Hydrogen plus and I2 gives rise to HI. Again they are both are gases. They are also gas. Again the ammonia preparation, whereas NH2 + 3H2 gives rise to NH3. Okay, are you understand? The next one, what is it? Is nothing but homogeneous, it is nothing but heterogeneous. Heterogeneous ante my dear students, reactants and products are different phase. Reactants and products are different phase. In an equilibrium reaction, reactants and products are different phase. For example, కాల్షియం కార్బోనేట్ మనకి సున్నప్రాయ దొరుకుతుంది కదా, అది ఎలా ఉంటుంది? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఎలా డిసోసియేట్ అవుతుందమ్మా? కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2. ఇక్కడేమో రియాక్టెంట్ సాలిడ్ ఉంది, ప్రొడక్ట్ ఒకటి ఏముంది? గ్యాస్ స్టేట్, ఇంకొకటి సాలిడ్ స్టేట్ ఉంది. సో ఈ రకంగా
In a equilibrium reaction, the reactants and products are different in phase. We call as heterogeneous or heteroequilibrium reactions. Are you understand? The another example, you can take acetic acid, CH3COOH plus CH3COO CH3. One is alcohol and the one is acid. One is alcohol and the one is acid. So CH3 COO CH3 plus H2O. Both are liquids. Sodium acetate, or this is solid. This is solid. So here reactants and products are in different phase. Next one is define ionic product of water. What is the value of that room temperature? So what is ionic product of water? ఈ ionic product of water గురించి ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? H2O. ఈ H2O ఎలా డిసోసియేట్ అవుతుంది? H ప్లస్ అండ్ OH మైనస్. H plus and OH minus. So, the ionic product of water is nothing but the production of concentration terms of H plus and OH minus ions is called as ionic product of water. Again, the value is 10 power minus 7 into 10 power minus 7. That is equal to 10 power minus 14. So that is the value is 10 power minus 14. So we go for previous slide. Define ionic product of water. The product of H plus and OH minus concentrations we call as ionic product of water. The value is Kw is equal to H plus concentration into OH minus concentration. The H plus concentration is equal to 10 power minus 7. The OH minus concentration is equal to 10 power minus 7. You can write 10 power minus 14. That is the value of ionic product of water at room temperature. Okay. Next, define basicity of acid and acidity of base. So, this discuss chese mundu we go for what is acid and what is base. For example, HCl, H2SO4 and H2CO3, next H3PO4, hydrochloric acid, sulfuric acid and phosphoric acid or orthophosphoric acid anta. So, ఇలాంటివన్నీ మన యాసిడ్స్ అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే ప్రోటాన్ అన్నది రీప్లేస్మెంట్ అన్నది ఫాస్ట్ అవుతుంది, అంటే డిసోసియేషన్ ఆఫ్ ప్రోటాన్. సో ఇక్కడ ఏం చేసుకుంటున్నారంటే ఏమడిగాడు మై డియర్ స్టూడెంట్స్? వాట్ ఈజ్ డిఫైన్ బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అండ్ ఎసిడిటీ ఆఫ్ బేస్. వాట్ ఈజ్ బేసిసిటీ? యాసిడ్స్కి ఏముంటుందమ్మా? బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే ఇక్కడ ఏంటి? ఎన్ని H ప్లస్ రీప్లేస్ చేయగలిగితే, ఎన్ని H ప్లస్, how many H plus as ions are replaced in acid, it is called as basicity of acid. HCl ఎన్ని ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? ఒక H ప్లస్ ఉంది. సో HCl మనం ఏమంటాం? మోనోబేసిక్ యాసిడ్. మోనోబేసిక్ యాసిడ్. whereas H2SO4లో ఎన్ని ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? 2 H ప్లస్లు ఉన్నాయి, కాబట్టి వీటిని ఏమంటాం? డైబేసిక్ యాసిడ్. డైబేసిక్ యాసిడ్. In orthophosphoric acid, how many is there? 3. So we called as tribasic.
tribasic acid. So the define is how many H plus ions are replaced in an acid we called as basicity of acid. సో అందుకే మీరు మొలారిటీ నార్మాలిటీ కట్టేటప్పుడు ఈక్వలెంట్ నార్మాలిటీ కట్టేటప్పుడు ఏం చేస్తారు, మాలిక్యులర్ వెయిట్ బై ఎయిదర్ బేసిసిటీ ఆఫ్ యాసిడ్ ఆర్ ఎసిడిటీ ఆఫ్ బేస్ అని రాస్తాం. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క నార్మాలిటీ కట్టాలనుకున్నారనుకోండి, మాలిక్యులర్ వెయిట్ 98 బై హౌ మచ్ దిస్ వన్, డైబేసిక్ యాసిడ్ వీ కెన్ రైట్ 2. సో 98 బై 2 అని మనం చేస్తాం. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఇన్ ద నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, వాట్ ఈస్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్స్. అదే పాస్పోరిక్ యాసిడ్ అడిగారు అనుకోండి, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ పాస్పోరిక్ యాసిడ్ is equal to molecular weight by basicity of acid is 3. You get that equivalent weight of the acid. So that is useful for the find out equivalent weight of any acids. Okay, next one, what is acidity of base. సో ఎప్పుడైతే బేసిసిటీ ఆఫ్ యాసిడ్లో హెచ్ ప్లస్ రీప్లేస్మెంట్ అన్నామో అప్పుడు బేస్లో ఏముంటుందమ్మా, OH మైనస్ ఉంటుంది. సో హౌ మెనీ OH మైనస్ ఐన్స్ ఆర్ రీప్లేస్డ్ ఇన్ ఏ బేస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ acidity. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ NaOH. ఇందులో ఎన్ని OH మైనస్ ఉన్నాయమ్మా, ఒక్కటే ఉంది. సో దీన్ని ఏమంటాం, మోనో. దట్ ఈస్ మోనో ఎసిడిక్ బేస్ అంటాం. అదే బేరియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారనుకోండి, ఎన్ని OHలు ఉన్నాయమ్మా మై డియర్ స్టూడెంట్స్, బై ఎసిడిక్ బేస్. అదే మీకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ తీసుకోండి, ఎన్ని OHలు ఉన్నాయమ్మా, 3 ఉన్నాయి. సో వి కాల్డ్ యాజ్ ట్రై ఎసిడిక్ బేస్. సో ఈ బేస్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా సేమ్, ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ ఆఫ్ బేస్ అని రాస్తాం. Are you understand, my dear students? Okay, what is basicity of acid? The H plus ions replaced. How many H plus ions are replaced? It is calculated by, it is 1, it is monobasic acid. It is 2, it is dibasic acid. It is 3, it is tribasic acid. What about acidity of base? బేస్లో ఏముంటాయి మై డియర్ స్టూడెంట్స్, OH మైనస్ అయాన్స్ ఉంటాయి. ఈ OH మైనస్ అయాన్స్ని రీప్లేస్ చేయడం వల్ల, ఒకటి రీప్లేస్ అయితే మోనో ఎసిడిక్ బేస్ అంటాం, 2 రీప్లేస్ చేయగలిగితే బై ఎసిడిక్ బేస్ అంటాం, 3 చేయగలిగితే ట్రై ఎసిడిక్ బేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, లూయిస్ యాసిడ్. ఆ వర్డ్లో ఉంది కదా యాసిడ్, ఏ. యు పిక్ అవుట్ ద ఏ. ఏ మీన్స్ lone pair acceptor, electron pair acceptor. We called as electron pair acceptor. Electron pair acceptor. Electron pair acceptor. ఈ ఏ తీసుకోండి, ఈ యాసిడ్లో ఏ తీసుకోండి. సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు బేస్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఏమో యాసిడ్ అయితే ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్ ఏమవుతుందమ్మా, బేస్ అవుతుంది. గివ్ 1 ఎగ్జాంపుల్ అన్నాడు. సో ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసేవి ఏముంటాయి, ఏనికైతే నీడ్ ఉంటుందో. మనం బోరాన్ ఫ్యామిలీ తీసుకున్నారనుకోండి, ఈ బోరాన్ ఫ్యామిలీని ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. బోరాన్ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. అందులో ఉన్న ఎగ్జాంపుల్స్ అని తీసుకోవచ్చు, BF3, AlCl3. ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి, అల్యూమినియం, బోరాన్ అల్యూమినియం కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి లూయిస్ యాసిడ్స్ కింద వర్క్ అవుతాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్?
గివ్ వన్ ఎగ్జాంపుల్. బాండ్స్టెడ్ బేస్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసేది. ప్రోటాన్ యాక్సెప్టర్. దీన్ని ఏమంటాం మనం? ప్రోటాన్ యాక్సెప్టర్ వి కాల్డ్ యాజ్ బ్రాన్స్టెడ్ బేస్. ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ NH3 తీసుకున్నారనుకో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అమోనియా NH3. ఇది ఒక ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? NH4+ అవుతుంది. సో ఇట్ యాక్ట్ యాజ్ Bronsted base. What is Bronsted base? It accepts proton. It is called as Bronsted base. Are you understand? Base proton acceptor అయితే యాసిడ్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ప్రోటాన్ రిలీజ్ చేసేదాన్ని మనం బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటాం. సో ఏదో ఒక్కటే గుర్తుపెట్టుకుని అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్, ఆల్ బ్రాన్స్టెడ్ బేసెస్ ఆర్ లూయిస్ బేసెస్ అని అడిగాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లూయిస్ యాసిడ్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్? లూయిస్ యాసిడ్ మీన్స్ లోన్ పెయిర్, ఎలక్ట్రాన్ లోన్ పెయిర్. యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ as లూయిస్ యాసిడ్. ఏ యాసిడ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు డోనార్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? లూయిస్ బేస్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసిందో అప్పుడు ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఆల్ బ్రాన్స్టెడ్ బేసెస్. బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈస్ బ్రాన్స్టెడ్ బేస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మై డియర్ స్టూడెంట్స్? NH3+H+ gives rise NH4+. మీకు అమోనియా తెలుసు కదా, ఈ అమోనియాలో ఏముంటాయి మై డియర్ స్టూడెంట్స్? ఒకసారి ఒక చిన్న క్లాస్లో చెప్పుకుందాం. NH3. సో ఈ అమోనియాలో నైట్రోజన్ N. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్? 7. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్? 1s2 2s2 2p3. సో వ్యాలెన్సీ ఎలా వేస్తాం మై డియర్ స్టూడెంట్స్? 2sలో 2 ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ pలో 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వేసాం. ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్? sp3 హైబ్రిడేషన్ జరుగుతూ ఒకటేమో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక లోన్ పేర్ ఉంది, రిమైనింగ్ 3 orbitals have 1 electron. So this 1 electron is overlapped with 3 hydrogens and form pyramidal structure. మీకు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో చెప్తాం. ఇక్కడ జరిగేదేమో sp3 హైబ్రిడేషన్. ఉండాల్సినవి ఎన్ని ఉండాలి? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉండాలి, అంటే 4 బాండ్ పేర్స్ ఉండాలి. కానీ ఒక బాండ్ పేర్ ప్లేస్లో ఏముంది మై డియర్ స్టూడెంట్? ఒక లోన్ పేర్ ఉంది. సో లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ రెండు ఉంటాయి కాబట్టి ఇలా ఉండాల్సిన బాండ్ యాంగిల్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్? తగ్గుతుంది. sp3 హైబ్రిడేషన్లో 109 degrees ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? డిక్రీజ్ అయ్యి 107 degrees వస్తుంది. ఇది జస్ట్ బేసిక్స్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ ఏమవ్వాలి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఉందా లేదా? ఉంది. బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా దే హ్యావ్, ద నైట్రోజన్ హ్యావ్ 1 lone pair of electron and it is Bronsted base means what? It accepting proton. ఇప్పుడు ఏమైందమ్మా? NH4+ అయింది, కానీ ఈ నైట్రోజన్ మంది ఇంకా లోన్ పేర్ ఉంది. సో ఈ లోన్ పేర్ ఏం చేస్తుంది? డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఇది ఏమవుతుందమ్మా? లూయిస్ బేస్. సో ఆల్ Bronsted bases are Lewis base. That's it. Next. ikkada what is conjugative acid? Conjugative acid base pair. Give an example. Conjugate anade word lone undi. Meeku ikkada conjugate means proton ni loss avadam, proton ni accept cheyadam.
ప్రోటాన్ని లాస్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ NH3నే తీసుకోండి, ఇందులో ఒక ప్రోటాన్ని లాస్ అయింది అనుకోండి, ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? NH2 మైనస్ అవుతుంది. ఒక ప్రోటాన్ని లాస్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం మై డియర్ స్టూడెంట్? కాంజుగేటివ్ బేస్ అంటాం. సో ఇక్కడ ఏంటండి, కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్ అన్నాడు. అంటే ఏమవ్వాలి? ఒక యాసిడ్కి ఒక బేస్కి రెండిటికి మధ్యలో ఒక ప్రోటాన్ డిఫరెన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్ అంట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, NH3 ప్లస్ H2O gives rise NH4 plus OH minus, NH4 plus and OH minus. ఈ NH3ని ఈ NH4 ప్లస్ని ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? ఇప్పుడేమో H ప్లస్ దీని నుండి యాక్సెప్ట్ చేసింది అంటే ఏమైంది? అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ ఇట్ ఈజ్ ఏ బేస్. బట్ ఇక్కడ ప్రోటాన్, ఇక్కడ దీనికి ప్రోటాన్ డిఫరెన్స్ ఉందా లేదా? సో ఈ రెండు పెయిర్స్ని ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్ అంటాం. కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్. ద NH3 and NH4 plus is called as conjugative acid base pair. Conjugative acid base pair. NH3 and NH4 plus as well as ఈ రెండు చూడండి మై డియర్ స్టూడెంట్స్, H2 and OH మైనస్. దానికి వాటికి మధ్యలో కూడా ఎంత డిఫరెన్స్ ఉంది మై డియర్ స్టూడెంట్స్? ఒక ప్రోటాన్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో వాటిని కూడా మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్. సో హియర్ ద డెఫినేషన్ ఈస్, వాట్ ఈస్ కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్? మీన్స్ a proton difference between the two molecules we called as, that pair is called as conjugative acid base pair. Next, define pH of solution. Calculate the pH of 0.001 molar HCl. మీకు definition of pH ఎలా చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H plus concentration base 10. Negative logarithm of H plus concentration base 10 solution. Base 10 in the solution. We called as pH. pH అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H plus concentration base 10 solution. ఇక్కడ మీకు సొల్యూషన్ ఏమి ఇచ్చారు మై డియర్ స్టూడెంట్? 0.001 మోలార్ HCl. ఎప్పుడైనా ఇన్ని పాయింట్కి అటు ఇటు ఎన్ని జీరోస్ ఉంటే అన్ని 10 పవర్స్ రాస్తారు. ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 1 2 3 ఉన్నాయి కాబట్టి 10 పవర్ మైనస్ 3. అదే 0.1 ఉందనుకోండి 10 పవర్ మైనస్ 1. అదే 0.001 ఉందనుకోండి ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? పాయింట్కి అటు ఇటు 2 ఉన్నాయి కాబట్టి 10 పవర్ మైనస్ 2. సో సింపుల్గా బయాలజీ పిల్లలు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, పాయింట్కి అటు ఇటు ఎన్ని జీరోస్ ఉన్నాయో అంత 10 పవర్ మైనస్ 2 ఆర్ మైనస్ 3 ఆర్ మైనస్ 1 రాస్తారు. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి we can write 10 power minus 3. So we substitute this value, minus log concentration of acid is 10 power minus 3 base 10. 10 power minus 3 base 10. So anything power x logarithm లో టేబుల్లో ఎలా ఉంటుందంటే log 10 power or anything power x is equal to x log 10 అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ 3 ఉంది, ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 3 log 10 base 10. లాగరిథం వాల్యూ 10కి ఎంత ఉంటుందమ్మా అంటే 1 ఉంటుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ 3 మీన్స్ 3. మైనస్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ 3. సో డైరెక్ట్గా మీరు చూసిన వెంటనే కూడా చెప్పచ్చు, బట్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ద నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్
pH value of the particular solution. Here we calculate the pH of acid. Okay, next. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి చెప్తాను చూడండి. 0.01 మోలార్ HCl అని అడిగాను అనుకో. వాట్ ఈస్ ద pH ఆఫ్ 0.01 మోలార్ HCl సొల్యూషన్ అడిగితే ఏం రాస్తారు మై డియర్ స్టూడెంట్స్? 1 × 10⁻⁻2 అంటే పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇటు అటు 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 10⁻⁻2 అని రాయొచ్చు. మళ్ళీ 1 రాస్తే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. pH వాల్యూ అంటే ఏం చెప్పా? నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ బేస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చిందమ్మా? 10⁻⁻2 10⁻⁻2 base 10 that is equal to -2 of -2 log 10 base 10. So minus of -2 ante anta my dear student? 2. 10 base 10 enta avutundi? 1. So the pH is equal to 2. Okay, ade 0.1 anukondi. So 10⁻⁻1. So the pH is equal to 1. It is shortcut anamata. Idi ippudu 0.01 0.02 ఇస్తే ఎన్ని పాయింట్స్ ఉంటాయో దాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.0001 అని ఇచ్చాడు అనుకో, ఎన్ని ఉంది? 10⁻⁻4 వచ్చింది. సో ద pH ఈస్ 4. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినప్పుడు ఇది మీకు షార్ట్ కట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻⁻8 మోలార్ 10⁻⁻8 మోలార్. ఇంతకుముందే చెప్పుకున్నాం అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ KW ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ కాన్సన్ట్రేషన్ అని. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్? HClకి 10⁻⁻8 అని ఇచ్చాడు. ఉండదు దానికి. కానీ మనం ఇక్కడ షార్ట్ కట్ ఉపయోగించి ఏం చెప్తాం? ఈ 10⁻⁻8 ప్లస్ 10⁻⁻7. ఇప్పుడు 10⁻⁻7ని కామన్ తీయండి. వేస్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 10⁻⁻1 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది? 10⁻⁻7 ఇంటూ 10⁻⁻1 అంటే ఎంత వస్తుంది? 0.1 కదా. 10⁻- is nothing but 1/10 that is equal to 0.1. 0.1 plus 1. 0.1 plus 1 ఎంత వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 10⁻⁻7 ఇంటూ 1 plus 1. 1.1. So we go for the next slide, we can use that one. Okay, ఇక్కడ ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? 10⁻⁻8 యొక్క HCl యొక్క pH వాడు క్యాల్కులేట్ చేయమన్నాడు. కానీ మనకి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్లో H ప్లస్ కాన్సన్ట్రేషన్ని 10⁻⁻7 అని వేసాం, OH మైనస్ కాన్సన్ట్రేషన్ని 10⁻⁻7 అని వేసాం. అంటే -7 కంటే ఎక్కువ ఉండదు. కానీ ఇలా ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తారు అంటే pH ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 ప్లస్ 10⁻⁻7 అని రాసుకొని లేదంటే డైరెక్ట్గా H ప్లస్ కాన్సన్ట్రేషన్ రాయండి. ఇలా H ప్లస్ కాన్సన్ట్రేషన్ సో ఇక్కడ 10⁻⁻7ని కామన్ తీయండి. అప్పుడు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? 10⁻⁻1 ప్లస్ 1 వస్తుంది. 10⁻⁻1 ఈజ్ నథింగ్ బట్ 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1. ఓకే, సో 10⁻⁻7 ఇంటూ 0.1 ప్లస్ 1 ఎంత అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? 10⁻⁻7 ఇంటూ 1.1. ఇది మీకు వచ్చిన H ప్లస్ కాన్సన్ట్రేషన్. వాడు ఇచ్చింది 10⁻⁻8 కానీ 10⁻7 కంటే తక్కువ ఉంటుంది. అది ఎంత అంటే 1.1 × 10⁻7లో కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకొని we go for pH calculation. So the pH is equal to negative logarithm of H plus concentration that is equal to minus
log 1.1 into 10 power minus 7. మీకు లాగర్థం టేబుల్ చూడడం వచ్చా మై డియర్ స్టూడెంట్స్? రాకపోతే అది కూడా నేర్పుతాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. log 1.1 మైనస్ ఆఫ్ log 10 పవర్ మైనస్ 7. ఎందుకు అంటే log AB, a ఇంటూ బీని ఎలా రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్? log a ప్లస్ log b. కానీ ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్. లేదు మా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే యూ గో ఫర్ ద సెకండ్ స్టెప్. కంగారు ఏం లేకుండా నిదానంగా రాయండి. వన్స్ మీకు అర్థమైపోయిందంటే యూ కెన్ రైట్ వెరీ ఫాస్ట్. 1.1 మైనస్ log 10 power minus 7. That is equal to minus log 1.1 minus of minus 7 log base 10. ఇప్పుడు ఎలా ఉంటే బేస్ 10 ఉన్నట్టు అర్థం. ఓకే, అగైన్ 10 వాల్యూ ఎంత? 1. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? 7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 మైనస్ log 1.1 base 10. So we get that logarithm value 1.1. It is nothing but you take logarithm table. It is 11. Log 11 value. Log 11 value is log 11 value is 0.0410. ఇక్కడ 1.1 ఉన్న డైరెక్ట్గా 11 తీసుకుని ఎలా రాస్తారు మై డియర్ స్టూడెంట్స్? 0.0414. సో 7 నుండి వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ 7 మైనస్ 0.0414. సో ఇక్కడ ఏం చేస్తాం? 7 ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మై డియర్స్? 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 4 రాసుకోండి. 0.0414. సో మీకు సబ్స్ట్రాక్షన్ అయితే వచ్చు కదా. 7 నుండి ఇక్కడికి అప్ తీస్తే ఇక్కడ 10 అవుతుంది. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ 9 అవుతాయి. సో 10లో 4 తీస్తే ఎంతమ్మా? 6. 9లో 1 తీస్తే ఎంత? 8. 9లో 4 తీస్తే 5. 9లో 0 తీస్తే 9. ఇక్కడ ఎంతమైంది మై డియర్ స్టూడెంట్స్? 6.9586. ఎప్పుడైనా ఈ డిజిట్స్ అన్నవి 2 షార్ట్ కట్స్ చేయాలనుకున్నారనుకోండి, ఇది 5, థర్డ్ డిజిట్ ఏముంది? 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ యాడ్ 1. ఎంత వస్తుందమ్మా? 6.96. ఇట్ ఈస్ ద pH ఆఫ్ 10 పవర్ మైనస్ 8. 10 పవర్ మైనస్ 8 యొక్క pH వాల్యూ ఎంత వచ్చింది మై డియర్ స్టూడెంట్? 6.96. ఇట్ ఈస్ ద pH ఆఫ్ 10 power minus 8 molar HCl solution. Are you understand? Very good. Next, calculate the concentration of hydrogen ion in a sample of soft drink. What is the pH of this solution? అంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు మై డియర్ స్టూడెంట్స్? చూడండి, సాఫ్ట్ డ్రింక్ యొక్క pH ఎంత ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్? 3.8. 3.8 into 10 power minus 3. 3. pH is equal to 3.8 into 10 power minus 3 molar. It is a, మీరు తాగుతారు కదా సాఫ్ట్ డ్రింక్స్, ఆ సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్న pH, యాసిడ్ యొక్క, సాఫ్ట్ డ్రింక్ యొక్క యాసిడ్ కాన్సన్ట్రేషన్, సాఫ్ట్ డ్రింక్ యొక్క కాన్సన్ట్రేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనుకోండి. యాసిడ్ కాన్సన్ట్రేషన్. ఈ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అంటే దాని యొక్క pH ఎంత అని అడిగాడు. pH ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ బేస్ 10. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు? మైనస్ లాగ్ 3.8 ఇంటూ 10 పవర్ మైనస్ 3 కాన్సన్ట్రేషన్ బేస్ 10. ఇది ఎలా ఉందమ్మా? లాగ్ ఏబీ ఫామ్లో ఉందా లేదా? అప్పుడు ఎలా రాస్తాం మనం? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ 10 3.8
మైనస్ ఆఫ్ మైనస్ లేదు, మొత్తం మాకు కన్ఫ్యూజ్ అవుతుందంటే బ్రాకెట్ పెట్టుకొని రాసుకోండి. log 10 power minus 3. So again we multiply with minus, minus of plus is equal to minus. Log base 10 3.8 minus 10 power minus 3. ఇది ఎలా రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్? 3.8కి మీద వస్తుంది. 3.కి ఏంటంటే 38 యొక్క వాల్యూ. లాగరిథం టేబుల్లో మీకు 38 వాల్యూ ఎంత వచ్చింది మై డియర్ స్టూడెంట్స్? 5798 అంటే మైనస్ 0.5798 మైనస్ ఆఫ్ ఇది ఎలా ఉంది మై డియర్ స్టూడెంట్స్? 10 పవర్ a పవర్ x ఇజ్ ఈక్వల్ టు x log a. ఈ ఫార్మేట్లో రాసుకుంటారు. మైనస్ ఆఫ్ మైనస్ 3 log బేస్ 10. ఎందుకు మేడం అని అనుకోకండి, బయాలజీ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఫార్ములాస్ కూడా చెప్తున్నాను. సో మైనస్ ఆఫ్ మైనస్ 3 ఎంత? 3 వస్తుంది. బేస్ 10 అంటే 1, దీని వాల్యూ మైనస్ 0.59. సో ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్? 3 నుండి ఎంత తీయాలి? 0.578 5798 5798 తీయాలి. 5798 5798. ఓకే, సో ఇక్కడ ఏం వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? అగైన్ యూ గివ్ దట్ వాల్యూ ఫర్ దిస్ వన్. ఇక 1 బారో చేసి ఎంత వస్తుంది మై డియర్ స్టూడెంట్? దీన్ని 10 అని వేస్తాం, మిగతా వాటన్నిటికీ 9 వేస్తాం. 10లో 8 పోతే 2, 9లో 9 పోతే 0, 9లో 7 పోతే 2, 9లో 5 పోతే 4, ఇక్కడ 2 మిగిలింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఎలా ఉంది? 5 కంటే చిన్నది ఉంది కానీ వీఆర్ నెగ్లెక్టెడ్. సో వీ గెట్ ద pH వాల్యూ హౌ మచ్? హౌ మచ్ మై డియర్ స్టూడెంట్స్? 2.42. 2.42. Are you understand? What is the pH value or what is the concentration? Sample ఇచ్చాడు ఇక్కడ. What is the pH value of soft drink? The concentration is 3.5. ఎంత వచ్చింది మై డియర్ స్టూడెంట్స్? 2.42. That is the pH of a soft drink which containing the concentration of hydrogen is 3.8 into 10 power minus 3 molar and we get the concentration is pH is 2.42. Okay, next calculate the pH of 0.05 molar H2SO4. H2SO4 ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా వస్తుంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. మీకు క్వశ్చన్ పేపర్లో టైప్ చేసే ఉంటాయి కదా, ప్రాబ్లం ఏం లేదు. సో pH ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఏం చెప్తాం మై డియర్ స్టూడెంట్స్? చూడండి, we can add sulfuric acid H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క pH క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు చూడండి మై డియర్ స్టూడెంట్స్? 0.05 మోలార్. 0.05 మోలార్. దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్. సో ఇందులో మీకు ప్రోటాన్ యొక్క కాన్సన్ట్రేషన్ కావాలి అంటే ఏం చేయాలి అంటే దానికి మొలారిటీ ఇంటూ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఒకసారి ముందుకు వెళ్ళండి. బేసిసిటీ ఆఫ్ యాసిడ్. బేసిసిటీ ఆఫ్ యాసిడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంతమ్మా? ఇట్ ఈస్ ఎ డైబేసిక్ యాసిడ్. సో వీ కెన్ మల్టిప్లై విత్ మొలారిటీ. మొలారిటీ ఇంటూ బేసిసిటీ. బేసిసిటీ ఆఫ్ యాసిడ్ ఎంతమ్మా? 2. 2 ఇంటూ 0.05 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 2s are 10. సో 10 రాయండి. పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 2 పాయింట్స్ తర్వాత 0 ఉంది, అంటే ఇటు నుండి ఇటు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, 0.1. 0.1 అంటే ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ కాల్డ్ 10 power minus 1. 10 power minus 1. ఇంతకుముందు మీకు హింట్ కూడా చెప్పాను కదా, ఈ 10 power మైనస్ ఎంత ఉంటే అదే దాని యొక్క pH. లేదు అంటే క్యాలిక్యులేట్ చేయండి. pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ మీన్స్ హియర్ వాట్ వి గివెన్?
0.10 power minus 1, that is equal to minus of minus 1 log base 10, that is equal to 1. Okay, are you understand? Next. Calculate the pH of 0.001 molar of NaOH solution. 1 molar NaOH solution. ఇక్కడ మనం యాసిడ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం బేస్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బేస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్? 0.001 మోలార్ అని ఇచ్చాడు. సో ఈ బేస్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? పీహెచ్కి ఎలాగ నెగిటివ్ ఆగరదేమో విచ్ ప్లస్ చెప్పామో ఓహెచ్ కూడా అలాగే రాయండి. బట్ మనకు అడిగింది పీహెచ్ కాబట్టి 14 మైనస్ చేస్తే సరిపోతుంది. సో నెగిటివ్ లాగరథమ్ ఆఫ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్. హౌ మచ్ దే గివెన్? 0.001. ఏమని చెప్పాను మై డియర్ స్టూడెంట్స్? ఎలా రాయాలి? ఎన్ని జీరోస్ ఉంటే అన్ని 10 పవర్ రాయండి. 10 పవర్ మైనస్ 3 మైనస్ లాగ్ 10 పవర్ మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ 3 log base 10. Base 10 value entama? It is 1. So the pH, the value is pOH is 3. Again, what is pH plus pOH of acids and base? 14. So pH ఏమవుతుందమ్మా? 14 minus 3, that is equal to 11. What is the pH of this NaOH solution? pH of NaOH solution is 11. Are you understand? Okay. So we can understand the topic, then only we calculate formulas easily. Thank you my dear students. బైపీసీ వాళ్ళని టెన్షన్ ఏం పడకండి. నిదానంగా చెప్పింది మీరు ఒకసారి వింటూ పేపర్ మీద రాయడం స్టార్ట్ చేస్తేనే వితౌట్ ప్రాక్టీస్ కెమిస్ట్రీలో ఐదర్ ఆర్గానిక్ రియాక్షన్స్ కానివ్వండి, సొల్యూషన్స్లో కానీ, లేక కెమికల్ ఈక్విలిబ్రియంలో ఫార్ములాస్ కానీ, లేక pH వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.